ఏ స్టూడెంట్స్ అయితే ఇంకా జస్టిస్ కోసం అయితే ఫైట్ చేశారో, ఏ స్టూడెంట్స్ అయితే ఇంకా లాఠీ దెబ్బలు తిన్నా సరే మాకు జస్టిస్ జరిగేంత వరకు మేము ఈ యొక్క ప్లేస్ నుంచి అయితే కదలము, గవర్నమెంట్ మాకు అయితే ఇంకా ఏదో విధంగా జస్టిస్ ఇవ్వాలని చెప్పి లాఠీ దెబ్బలు తిన్నారు, రక్తం వచ్చేలాగైతే కొట్టారు, గ్యాస్ బాంబ్స్ అయితే వేశారు. ఇవన్నీ తట్టుకొని స్టూడెంట్స్ అయితే మాకు జస్టిస్ జరిగేంత వరకు మీ యొక్క ప్లేస్ నుంచి మేము కదలము అని చెప్పి అన్నారు. కానీ ఎప్పుడైతే ఒక ప్రొటెస్ట్ అయితే జరిగిందో వీళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే పెట్టుకున్నారు. అందులో ఫస్ట్ డిమాండ్ అయితే ఇంకా ఈ రోజు అయితే ఇంకా క్లియర్ అయితే అయింది. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఇంకా రాజీనామా చెయ్యాలి అని చెప్పి అయితే ఇంకా ఈ యొక్క స్టూడెంట్స్ అందరు కలిసి ఇంకా ప్రొటెస్ట్ అయితే చేశారు ఇన్ని రోజుల దాకా ఇంకా. కానీ ఫైనల్గా అయితే ఇంకా ఎవరైతే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఉన్నారో తన ఒక ట్విట్టర్ అకౌంట్లో అయితే కనుక ఒక పోస్ట్ అయితే ఇంకా పెట్టారు. నేను నా ఒక ప్లేస్ నుంచి, నా ఒక సీట్ నుంచి, ఈ యొక్క పార్టీ నుంచి అయితే నేను రాజీనామా చేస్తున్నాను. సో స్టూడెంట్స్ అందరూ అయితే ఇంకా ప్రొటెస్ట్లు అయితే మానుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ పైన మీరు అయితే ఇంకా కాన్సన్ట్రేట్ అయితే ఇంకా చేయండి అని చెప్పి ఒక లెటర్ అయితే ఇంకా ట్విట్టర్ అకౌంట్లో అయితే పెట్టారు. ఆ లెటర్లో అసలు ఏముందో మీకు అయితే ఇంకా క్లారిటీగా అయితే చెప్తా. సో ఇతను అయితే ఇంకా రాజీనామా ఇంకా చేశారు. సో ఇక్కడతో ప్రాబ్లం అన్నీ క్లియర్ అయిపోయినాయి అంటే అసలే క్లియర్ అవ్వలేదు. అసలైన గేమ్ అనేది ఇప్పుడు అయితే ఇంకా స్టార్ట్ అయింది. అది ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ఇంకా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే మీకు అది ఉంటుంది. నమస్తే గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు ఐఎమ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఒక మినిస్టర్ అయితే ఇంకా స్టూడెంట్స్ అయితే కనుక మీరు కాక్రోచ్ లాంటి వాళ్ళు, మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మీకు అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ అయితే ఇంకా కాక్రోచ్ లాంటి వాళ్ళే అని చెప్పి ఒక మినిస్టర్ అయితే కనుక ఒక సెటర్ అయితే వేసాడు ఒక పార్లమెంట్లో. అయితే ఇంకా స్టూడెంట్స్ అయితే అంటే ఒక జస్ట్ కాక్రోచ్ లాంటి వాళ్ళు. జస్ట్ ఇదే రోజునైతే ఇంకా ఎవరైతే ఈ కాక్రోచ్ లాంటి వాళ్ళు స్టూడెంట్స్ అయితే అన్నారో ఆ స్టూడెంట్స్ అందరు కలిసి, ఈ యొక్క కాక్రోచెస్ అందరు కలిసి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేసే విధంగా ఇంకా చేశారు. సో ఈ యొక్క లెటర్లో మెయిన్ పాయింట్స్ ఏంట్రా అంటే కనుక ఏదైతే ఇంకా నీట్ పేపర్ అయితే లీక్ అయితే అయిందో, స్కామ్ అయితే జరిగిందో, ఒక స్కామ్ గురించి అయితే ఇంకా చాలా డీటెయిల్గా అయితే చెప్పారు అసలు ఏం జరిగిందని చెప్పి. సో ఫస్ట్ థింగ్ అయితే ఇంకా ఏదైతే ఇంకా పేపర్ లీక్ అయితే అయిందో స్కామ్ అయితే ఇంకా దాన్ని అతన్ని ఒప్పుకున్నా. సో ఎప్పుడైతే నాకు పేపర్ లీక్ అయిందని చెప్పి అది ఇంకా తెలిసిందో నాకు వెంటనే అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి సిబిఐకి అయితే ఇంకా మేము అయితే ఇంకా రెస్పాండ్ అయితే ఇంకా తీసుకున్నాము. సో ఏదైతే ఇంకా పేపర్ లీక్ అయితే అయిందో వెంటనే మనం అయితే ఇంక ఒక పేపర్ అయితే క్యాన్సిల్ అయితే చేసి మళ్ళీ మనం అయితే ఇంకా కొన్ని మంత్స్ తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ అని మనం అది ఇంకా రీకండక్ట్ చేయాలి అని చెప్పి అది ఇంకా ప్లాన్ అయితే ఇంకా వేసుకున్నారంట. సో ఈ యొక్క గ్యాప్లో 20 lakhs మెంబర్ స్టూడెంట్స్ అయితే ఇంక ఈ యొక్క ఎగ్జామ్ పైన అయితే ఇంకా చాలా మంది అయితే ఇంకా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ పైన వాళ్ళు అయితే ఇంకా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్స్కి అయితే కనుక ఫ్యూచర్లో కానీ వాళ్ళ లైఫ్ పైన అయితే ఇంకా ఎటువంటి డ్యామేజ్ జరగక ముందే మనం అయితే ఇంకా ఎగ్జామ్ అయితే ఇంకా రీకండక్ట్ అయితే చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఇందుట్లో అయితే ఇంకా మెరిట్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. వాళ్ళు రాత్రి అనక పగలడానికి ఎంతో కష్టపడితే ఇంకా చదివిపోతారు. సో వాళ్ళకైతే ఇంకా ఏదో విధంగా రెస్పాన్సిబుల్గా అయితే ఉండాలి. సో మళ్ళీ మనం వెంటనే అది ఇంకా పేపర్ అది ఇంకా రీకన్వర్ట్ అయితే చేద్దామని చెప్పి మేము అది ఇంకా పేపర్ అది ఇంకా రీకన్వర్ట్ అయితే చేస్తాం. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎగ్జామ్ అయితే రాశారు. సో July 16th అయితే ఇంకా రిజల్ట్స్ అయితే వచ్చేసే వెంటనే అయితే ఇంకా సో రిజల్ట్ రాగానే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇందులో బాగా క్వాలిఫై అయితే అయ్యారు. సో నాకు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇందులో కొంతమంది అయితే ఇంకా చాలా మిస్లీడ్ అయితే అయిపోయారు. అది ఏంటంటే కొంతమంది పాలిటీషియన్స్ అయితే కనుక కొంతమంది స్టూడెంట్స్ లీడర్స్ని యూజ్ చేసుకొని చాలా మంది స్టూడెంట్స్ని అయితే ఇంకా మిస్లీడ్ అయితే చేశారు. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఫ్యూచర్ డ్యామేజ్ అయితే ఇంకా చేశారు. సో నాకు బాగా అయితే ఇంకా హట్ అయింది అని చెప్పి అన్నారు. ఏ యొక్క స్టూడెంట్ అయినా సరే ఈ యొక్క పాలిటిక్స్కి అయితే ఇంకా దూరంగా ఉండండి. మీ యొక్క స్టడీస్ పైన అయితే ఇంకా కాన్సన్ట్రేట్ అయితే ఇంకా చేయండి. రేపు అన్న రోజున మీకు ఏదైనా యూజ్ ఉందంటే మీ యొక్క స్టడీస్ పైనే, మీ యొక్క స్టడీస్ పైన అయితే బాగా ఇన్వాల్వ్ అయితే ఉండండి. మీ స్టడీస్కి అయితే ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వండి. మీరు ఇటువంటి వీటికి ప్రొటెస్ట్లు అయితే ఇంకా దూరంగా ఉండండి. సో రేపు అన్న రోజు మీకు ఏదైనా యూజ్ ఉందంటే కనుక ఈ యొక్క స్టూడెంట్స్ పైన అయితే మీకు ఈ యొక్క ఎడ్యుకేషనే. సో ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే మీరు మంచిగానే చేశారు, పేపర్ లీక్ అయిందని చెప్పి మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు కాపాడుకున్నారు, అది నా ఒప్పుకున్నాను. సో ఇక మీదట అయితే కనుక ఏదైతే ఇంకా ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయో కొంచెం మంచిగా అయితే చేసుకోండి. మీ యొక్క స్టడీస్ పైన కూడా కాన్సన్ట్రేట్ అయితే చేసుకొని ఒక ప్రొటెస్ట్లు అయితే ఇంకా చేసుకోండి అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే ఇంకా ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్లో అయితే ఇంకా తన యొక్క లెటర్ అయితే పెట్టారు. సో ఫైనల్గా అయితే ఇంకా నరేంద్ర మోడీ గారికి అయితే ఇంకా థ్యాంక్స్ అయితే చెప్పేసి టోటల్గా అయితే ఇంకా క్లోజ్ అయితే అయిపోయింది ఫైల్ అయితే ఇంకా. సో కానీ చాలా మంది ఈ యొక్క CGP ఫోర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడడానికి ఫలితం అయితే దొరికింది. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా లాంటి దెబ్బలు తిన్నారు. చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇంకా బ్లడ్ కూడా అయితే ఇంకా బయటకు అయితే వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఒక వర్షంలో కానీ చాలా విధాలుగా అయితే ఇంకా పోరాటం చేశారు. అందులో మెయిన్ థింగ్ అయితే ఇంకా సోనం వాంగ్చుక్ అని చెప్పి ఒక వ్యక్తి అయితే ఇంకా ప్రొటెస్ట్ కూడా అయితే చేశారు. ఫాస్టింగ్ అయితే ఇంకా హంగర్ స్ట్రైక్ అయితే ఇంకా. సో ఇందులో వీళ్ళకి అయితే ఇంకా ఏదైతే ఇంకా ఫస్ట్ డిమాండ్ అయితే పెట్టుకున్నారో ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయించారని చెప్పి వీళ్ళకి అయితే ఇంకా వచ్చేసింది.
కానీ వీళ్ళు సెకండ్ డిమాండ్ ఏం కావాలని చెప్పి అనుకుంటున్నారు తెలుసా? ఎవరైతే ఒక ప్రొటెస్ట్ అయితే ఇంకా చాలామంది పోలీసులు అయితే ఇంకా చాలామంది స్టూడెంట్స్ పైన అయితే ఇంకా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఇంకా ఫిల్ అయితే చేశారు. సో ఏ స్టేట్లో అయితే ఇంకా ఏ స్టూడెంట్ పైన అయితే ఇంకా ఎఫ్ఐఆర్ అయితే ఫిల్ అయింది ఒక ప్రొటెస్ట్లో పాల్గొనే స్టూడెంట్స్ పైన అయితే ఇంకా. సో వెంటనే ఒక ఎఫ్ఐఆర్ అయితే ఇంకా తీసేసి వాళ్ళకి అయితే కనుక మంచిగా అయితే ఇంకా లైఫ్ అయితే ఇంకా వదిలేయాలి, ఎవరిని కూడా అరెస్ట్ అయితే చేయొద్దు, ఎవరి పైన ఇంకా ఎఫ్ఐఆర్ ఫిల్ చేయొద్దని చెప్పి అయితే ఇంకా ఈ యొక్క సిజేపీ ఫోర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఇంకా మాట్లాడుతున్నారు. సో ఇక్కడతో మ్యాటర్ క్లోజ్ అయిపోయిందంటే అసలైన మ్యాటర్ అనేది, అసలైన గేమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఎవరైతే ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్లో అయితే కనుక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మరి ఎవరైతే ఒక సనాతన ధర్మాన్ని ఎవరైతే ఇంకా తిట్టారో వాళ్ళకి అయితే ఇంకా చాలా గట్టి కంటే చాలా గట్టిగా పగలబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. సెకండ్ థింగ్, ఎవరైతే కనుక స్టూడెంట్స్ అయితే కనుక స్టూడెంట్స్ కోసం జస్టిస్ జరగాలని చెప్పి కొంతమంది అయితే ఇంకా ఈ యొక్క స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఇంకా పాల్గొని కొంతమంది పాలిటిక్స్ అయితే ఇంకా యూజ్ చేసుకొని ఎవరైతే ఇంకా పిఎం నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేపిస్తాము, నరేంద్ర మోడీ గారిని అయితే ఇంకా తిట్టారు, వాళ్ళకి అయితే ఇంకా చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా అయితే పగులుతుంది. సో స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు అయితే చేసుకున్నారు, జస్ట్ వాళ్ళకి అయితే ఇంకా జస్టిస్ అయితే జరిగింది, కానీ కొంతమంది అయితే ఇంకా ఇన్వాల్వ్ అయితే అయ్యారు కదా, వాళ్ళకి అయితే ఇంకా చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా అయితే తగులుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇదన్నమాట టోటల్ ఫైనల్ వీడియో అయితే ఇంకా చాలా మంది స్టూడెంట్ పవర్ ఏంటో అయితే ఇంకా గవర్నమెంట్కి అయితే చూపించారు. వెంటనే అయితే ఇంకా ఆ పవర్ తెలుసుకున్న గవర్నమెంట్ అయితే ఇంకా వెంటనే ఎవరైతే ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకు రాజీనామా చేయాలని చెప్పతున్నారో వెంటనే గవర్నమెంట్ అయితే ఇంకా ఈ యొక్క ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసింది స్టూడెంట్స్కి అయితే ఇంకా. కానీ కొంతమంది ఇందులో ఉన్న కొంతమంది పాలిటిక్స్ అయితే ఇంకా యూజ్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఇంకా పాలిటిక్స్ అనేది ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్లో అయితే ఇంకా ఇన్వాల్వ్ అయితే ఇంకా చేశారు, వాళ్ళకి అయితే ఇంకా చాలా గట్టిగా అయితే పగులుతుంది. ఎందుకంటే వీళ్ళైతే ఇంకా మళ్ళీ అయితే ఇంకా ప్రొటెస్ట్ అయితే ఇంకా చేస్తారంట. నెక్స్ట్ దేనికోసం తెలుసా? నెక్స్ట్ అయితే ఇంకా మేము అయితే ఇంకా స్టూడెంట్ పవర్ అంటే చీపిచ్చి ఈ యొక్క పాలిటిక్స్ అయితే యూజ్ చేసుకొని మేము నెక్స్ట్ అయితే ఇంకా నరేంద్ర మోడీ గారిని మేము అయితే ఇంకా రాజీనామా చేపిస్తాము అని చెప్పి పాలిటిక్స్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఇన్వాల్వ్ అయ్యి చాలా మిస్లీడ్ అయితే చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా. కొంతమంది అయితే ఇంకా సనాతన ధర్మాన్ని ఏదో విధంగా మేము కిందగా తీస్తామని చెప్పి అయితే ఇంకా అంటున్నారు. కానీ నా ఆశ ఏంటో తెలుసా? మీరు ఏదైతే ఇంకా చేద్దామో నెక్స్ట్ అయితే అనుకుంటున్నారో మీకు అయితే ఇంకా చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా అయితే పగులుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇదన్నమాట టోటల్ ఫైనల్ వీడియో అయితే ఇంకా. సో మీకు వీడియో అయితే ఇంకా నచ్చుంటే ఇంకా 100% అయితే లైక్ అయితే చేయండి. ఒకవేళ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఇంకొక వీడియో ఇంకా షేర్ అయితే ఇంకా చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇంకా ఛానల్ అయితే ఇంకా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే ఇంకా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్కి అయితే మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ అయితే పెట్టుకోండి. మనం అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ మచ్చా, జై హింద్.